చాలా సంతోషంగా అనిపించింది రిటైర్డ్ అని వినిపించుకుంటే. ఎందుకంటే రిటైర్ అయిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఈ నెల రోజుల నుంచి అలా అనుభవిస్తున్నాము. మీరు కూడా అదే ఎట్లాగూ ప్రశాంతతగానే ఉంటారు, కానీ ఆ ప్రశాంతత ఎందుకంటే వెల్కమ్ టు అవర్ క్లబ్. నిజంగా సార్ నాకు సార్తో పరిచయం అని అంటే వాళ్ళ కో బ్రదర్ ద్వారా. ఎందుకంటే వాళ్ళ కో బ్రదర్ సత్యనారాయణ రెడ్డి, నేను ఒకటే కాలేజు, మా సీనియరు, మేము బాగా క్లోజ్గా ఉండేది. డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన తర్వాత జవహర్ గారు అక్కడ పరిచయము. తర్వాత రవీందర్ రెడ్డి గారితో ఇంకా మాకు ఎక్కువైంది. ఫ్యామిలీ ఫంక్షన్స్, వేరే ఫ్రెండ్స్ దగ్గర కూడా బాగా కలిసేవాళ్ళము. సార్ చాలామంది అన్నట్టు సార్ మితభాషి, సైలెంట్గా ఉంటారు, ఇవన్నీ అందరం చెప్పుకున్నాయి. కానీ చాలామంది అర్థం చేసుకోవాలి, ఆయనతో కూర్చున్న వాళ్ళకి తెలుసు. సాయంత్రాలు చాలా రిలాక్స్ అవుతాడు సార్. ఆ రిలాక్స్ అయ్యేటప్పుడు, ఎందుకంటే పొద్దున్న నుంచి మనం పని చేసింది ఎప్పుడో ఒక దగ్గర హ్యాపీగా రిలాక్స్ అవటం. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నవ్వుతాడు. ఆ నవ్విండంటే కొంచెం పాజిటివ్. అసలు ఏం మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నాడు, అసలు నవ్వలేదు, ఏం లేదంటే మటుకు సీరియస్గా ఉన్నట్టే లెక్క. అది కొంతమందికి అవి మాట్లాడికు చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది మాట్లాడకుండా పనులు చేసిన వాళ్ళు ఉన్నారు. సార్ గురించి చాలా మంది చెప్పిండ్రు, చాలా ప్రమోషన్లు ఇచ్చిండ్రు, అన్నీ అయినారు. కానీ సార్ మా ఇయర్ వైజ్ ప్యానల్ మీరు అప్రూవ్ చేయలేదు సార్. కనీసం మా కొత్త ఈఎన్సీ గారన్న ఇయర్ వైజ్ ప్యానల్స్ అప్రూవ్ చేసేసి అందరికీ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, యాక్చువల్గా మా పిల్లలు నిన్నటి నుంచి బయటికి ప్లాన్ చేశారు ప్రోగ్రామ్. ఫోన్ చేస్తే 4th నాడు 5th నాడు ఇవన్నీ ఫంక్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు వద్దు, ఇంకొక 15 రోజులు, ఎందుకంటే రిటైర్ అయ్యే వాళ్ళు ఏ ప్రోగ్రామ్ ఉన్నా కానీ 5th వరకు అయితే మాకు పెట్టకండి అని చెప్పడం జరిగింది. సో ఈ రకంగా సారు రిటైర్ ప్రశాంతంగా అవుతున్నందుకు, అట్లాగే ఆయనకు ఇన్ని ఏండ్లు సహకరించిన మేడం అంటే ఒక చిన్న విషయం చెప్పాలి. నాకు నా రిటైర్మెంట్ రోజు చాలామంది చాలా చెప్పారు, సార్ మీరు ఉన్నారు అప్పుడు, మనం ఈ కాడి నుంచి మనకు బాస్ ఎవరు అని అంటే ఇంట్లోనే మేడమే బాసు అని చెప్పి నేను ఇంతకుముందు కూడా అదే చెప్పా. కానీ మనం రిటైర్ అయిన తర్వాత వాళ్ళ పని ఎక్కువ అయిపోతుంది సార్. వాళ్ళు పాపం రిటైర్ గారు, కాకపోతే అప్పుడప్పుడు అయితే ఈ మధ్యలోనే శ్రీనివాసరెడ్డి నువ్వు కూడా వినాలి, నాకు ఈ మధ్యలో రిటైర్ అయిన మిత్రులు కొంతమంది ఒక సజెషన్ ఇచ్చిండ్రు. ఏందనంటే, ఇప్పుడు ఇంతకుముందు మా ఇంట్లో ఇప్పుడు పిల్లలు లేరు, సరే సార్ కంటే ఇక్కడ పిల్లలు ఉన్నారు, బాగానే టైం పాస్ అవుతుంది, ఇద్దరమే ఉన్నాం. ఈ వంట ఉండటం ఏంది అంటే, ఒక పని చెప్పి నువ్వు ఇదంతా కాదు, ఆమెకు నీ మీద కోపం రాకుండా ఉండాలంటే పొద్దుగా లేవగానే పచ్చిమిరపకాయలు అవి ఇవన్నీ కట్ చేసివు అని చెప్పిర్రు. రేపటి నుంచి మరి మనం అది ప్రాక్టీస్ చేసుకుంటే బాగుంటుందేమో మొన్ననే చెప్పిర్రు. ఏదేమైనా సార్ రిటైర్మెంట్ జీవితం ప్రశాంతంగా హ్యాపీగా గడవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.